హలో టు ఆల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మై ఫ్రిడ్జ్ టూర్ వీడియో అనమాట. ఇంక ఇది మార్నింగ్ అసలు చాలా రోజు నుంచి అసలు వీడియో అయితే తీసుకోవాలనుకుంటున్నా, కాకపోతే ఫ్రిడ్జ్ టూర్ వీడియో తీసుకోవడానికి మాత్రం అవ్వట్లేదు. ఇంక ఈరోజు బాను స్కూల్కి అయితే వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా ఖాళీగా ఉన్నా కాబట్టి ఇంక ఈ వీడియో అయితే తీసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మాది వచ్చేసి బాష్ అనమాట ఫ్రిడ్జ్. ఇంక ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు, పైన ఫ్రీజర్ని కూడా కింద ఫ్రిడ్జ్లా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మేము పైన ఫ్రీజర్లా కింద ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేస్తున్నాము. మనం 3 సెకండ్స్ కానీ కింద హోల్డ్ చేసి పట్టుకుంటే పైన ఫ్రీజర్ అనేది కూడా ఫ్రిడ్జ్లా అయితే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ టెంపరేచర్ సెట్టింగ్స్ ఉన్నాయి మనకి, అంటే సమ్మర్లో ఒక టెంపరేచరు, వింటర్లో అలాగా టెంపరేచర్స్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మన బయట క్లైమేట్కి తగ్గట్టు టెంపరేచర్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే ఫ్రిడ్జ్ అనేది మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ వారంటీ, కంప్రెసర్ వారంటీ అయితే 10 ఇయర్స్. జర్మన్ ఇంజనీరింగ్ అంటే జర్మన్ టెక్నాలజీలా ఈ ఫ్రిడ్జ్ అయితే ఉంది. దీనిలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కూల్ వాటర్ది ఇదే అనమాట. ఈ వాటర్ వచ్చేది మాత్రం అసలు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంది. మేము ఇప్పటిదాకా అయితే యూజ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఒక 2 డేస్ నుంచి వాటర్ అయితే పడుతున్నాము. అది ఫ్రిడ్జ్ టూర్ వీడియో కోసం అయితే వాటర్ అయితే పోసాను. నార్మల్గా అయితే బాను చూస్తే 10 సార్లు ఇంకా అదే ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ వస్తుంది అనమాట. ప్రెస్ చేస్తూ ఉండిద్దని చెప్పేసి అదైతే వాడలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి పైన ఫ్రీజర్లోనే వచ్చేసి నార్మల్గా ఇంకా మేము ఐస్ క్రీమ్స్ అలాంటివి ఏంటంటే ఫ్రిడ్జ్లోనే పెట్టి అలాగా స్టోర్ చేయము. ఎప్పుడైనా కావాలంటే తెచ్చుకుంటాము, ఇంకా తింటామంతే, అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేదంటూ ప్రత్యేకంగా ఏముండదు. ఎప్పుడైనా ఎక్స్ట్రా 1-2 తెచ్చుకుంటే నార్మల్ కింద ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాం, కానీ పైన ఫ్రిడ్జర్ అయితే స్టోర్ చేయము, ఎందుకంటే కూల్ అనేది ఎక్కువైపోతుందని చెప్పేసి. ఇంకా పైన వచ్చేసి కందిపప్పులు, కారాలు అలాంటివి అయితే పై ర్యాక్లో ఓన్లీ కారాలు ఇంకా చిన్న చిన్న గ్రాసరీ ఐటమ్స్ అన్నీ అయితే పై దానిలో అయితే స్టోర్ చేస్తాం. ఇంకా కింద వచ్చేసి కందిపప్పులు కానివ్వండి, ఇంకేమైనా పప్పులు ఉంటే ఓట్స్ కానీ ఇంకా మనకి ఫ్రోజన్ పీస్ కానీ ఇలాంటివి అయితే కింద దానిలో అయితే స్టోర్ చేస్తాను. ఇంక ఇటు సైడ్ ర్యాక్స్కి వస్తేనేమో పైన మనకి తాలింపు గింజలు, జీలకర్ర అలాంటివన్నీ ఉంటాయి కదా, కొంచెం సీల్ తీసినవి కట్ చేసినవి పై దానిలో అయితే స్టోర్ చేస్తాను. కింద వచ్చేసి ఓన్లీ సీల్ తీయనివి కొత్త ప్యాకెట్స్ అయితే కింద దానిలో అయితే స్టోర్ చేస్తున్నాను. ఇంకా నేను ఈ కబోర్డ్స్లోకి కింద ఫ్రిడ్జ్లో అయితే ఇక్కడ పైన లైట్ చూసారు కదా, ఈ లైట్ కూడా ఫ్రీజర్కి సపరేట్, ఫ్రిడ్జ్కి సపరేట్ లైట్ అయితే ఉంటుంది. మా ఓల్డ్ ఫ్రిడ్జ్కి వచ్చేసి కింద ఫ్రిడ్జ్కి అయితే ఉంటుంది కానీ పైన ఫ్రీజర్కి అయితే లైట్ ఉండదు. అది నాన్ కన్వర్టబుల్, అంటే 10 ఇయర్స్ 12 ఇయర్స్ అవుతుంది ఆ ఫ్రిడ్జ్ కూడా తీసుకొని. ఇంకా అది వచ్చేసి నాన్ కన్వర్టబుల్ అనమాట. ఫ్రీజరే, ఫ్రిడ్జే, కాకపోతే దానికి ఫ్రీజర్కి లైట్ ఉండదు. ఈ ఫ్రిడ్జ్కి వచ్చేసి ఫ్రీజర్కి కూడా లైట్ అయితే వచ్చింది. మనం డోర్ ప్రెస్ చేయగానే ఆ సైడ్ స్విచ్లా ఉంది కదా, అది ఆఫ్ అయిపోయి ఇంకా డోర్ నార్మల్గా మనం క్లోజ్ చేస్తే అది ఆఫ్ అయ్యి అది ప్రెస్ అయ్యి లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇంకెక్కడికి వస్తే ఇంక ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఐటమ్స్ అనమాట. పైన ఫ్రీజర్ చూసేసారు కదా, ఇంక ఫ్రిడ్జ్లో ఏమేమి స్టోర్ చేస్తామనేది ఇంకా అంటే నేను వీడియో తీసుకున్నప్పుడు ఏమేమి స్టోర్ చేసుకున్నామో అవి అయితే చూపిస్తున్నాను నేను. ఇంకేమైనా ప్రోడక్ట్స్ వస్తే అప్పుడప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇంక ఫస్ట్ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాను కదా పైన, ఇక్కడ చూడండి, ఇక్కడ పైన వచ్చేసి మనకి దీనికి మైనస్ ఏంటంటే ఎగ్స్కి మాత్రం ఎక్కువ అయితే ఇవ్వలేదు. మాకు ఇంతకుముందు ఉన్న ఫ్రిడ్జ్కి అయితే ఒక 20 ఎగ్స్ 24 ఎగ్స్ సంథింగ్ అన్న అయితే పట్టేవి. దీనికి వచ్చేసి నార్మల్గా 6 ఎగ్స్ పెట్టుకునే ట్రే మాత్రమే ఇచ్చారు. ఇంక మేము ఎగ్స్ స్టోర్ చేసుకోవాలంటే ఇంకా ట్రే మొత్తం కింద ర్యాక్లో అయితే స్టోర్ చేసుకుంటాము. ఈ షీట్స్ నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. ఇవి ఫ్రిడ్జ్లో వాటిలో వేసుకోవడానికి అయితే బాగుంటుంది. నాకు ఇదైతే 2 రోల్స్ అయితే పట్టాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ అనమాట. వాటర్ని మనం దీనిలోంచి పోస్తే బయట అక్కడ చూపించా కదా కూల్ వాటర్ అని చెప్పేసి, దానిలోంచి అయితే వస్తాయి మనకి. ఇంక ఇక్కడ వాటర్ అయితే మ్యాక్సిమం ఒక 2.5 లీటర్ అంటే 2.5 లీటర్స్ అయితే వాటర్ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. దీనిలో మ్యాక్సిమం లెవెల్ అక్కడ 2.5 లీటర్ అని చెప్పించాడు కదా, అన్ని వాటర్ అయితే మనం దీనిలో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా పక్కన వచ్చేసి ఎక్స్ట్రాగా ఏదైనా ప్రోడక్ట్స్ అని పెట్టుకోవడానికి అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి అన్నిట్లో ఈ మ్యాట్స్ అయితే వేశాను. 2 మ్యాట్స్ అయితే నాకు ఫ్రిడ్జ్ మొత్తానికి అయితే వచ్చాయి. ఇంకా అంటే ఒక ఫ్రూట్ బాక్స్కి మాత్రం ఇంకా రాలేదు. ఫ్రూట్ బాక్స్కి రాకపోగా 2 రోల్స్ అయితే పట్టినాయి కిందానికి. ఇంక ఇక్కడ వచ్చేసి
మకానా డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నా. ఇంకా జాగరీ చిన్న చిన్న క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఇంకా అలాంటివి అయితే పైన దానిలో స్టోర్ చేస్తా. ఇంక ఈ బాక్సెస్ కూడా నేను మీషో నుంచి అయితే తీసుకున్నా. ఇక్కడ ఒక దానిలో పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటే, అంటే ఎక్స్ట్రా ప్యాకెట్స్ ఉంటే అట్లా స్టోర్ చేసి అయితే పెట్టుకున్నా. ఇంకా ఒక దానిలో వచ్చేసి మసాలాస్ అయితే స్టోర్ చేస్తా. ఇంకా దానిలో పసుపు కుంకుమ ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ ఏమో ఉన్నాయి. ఇంకా ఒక దానిలో మసాలా, ఒక దానిలో డ్రై ఫ్రూట్స్, దీనిలో వచ్చేసి ఎండుమిర్చి అయితే స్టోర్ చేస్తున్నాను నేను. ఇంక ఇక్కడ వచ్చేసి చింతపండు కానివ్వండి, లేదంటే కాఫీ పౌడర్స్. మోస్ట్లీ కాఫీ పౌడర్ మేము ఇంట్లో కాఫీస్ అవేమి తాగాం. ఏదైనా ప్యాకెట్ ఎవరైనా వస్తే అని చెప్పి ఓ ప్యాకెట్ అయితే అలా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పక్కన జాగిరి అయితే అంటే బెల్లం కూడా స్టోర్ చేసుకుంటాం. సెకండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ మల్టీ బాక్స్, అంటే కాస్మెటిక్స్ అన్నీ అయితే పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బాక్స్. బానుకి ఇదైతే చాలా బాగా అందుతుంది. అందుకే 10 సార్లు దీనిలో నెయిల్ పాలిష్, లిప్ బామ్స్, నేను దీనిలో నెయిల్ పాలిష్, లిప్ బామ్స్ అవన్నీ స్టోర్ చేసుకుంటా. 10 సార్లు అందుకే తీస్తుంది. స్పేస్ కూడా అంటే అవే కాదు, ఇంకా ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్మెటిక్ బాక్స్ ఇచ్చాడు కాబట్టి ఇంకా నెయిల్ పాలిషెస్ కానీ లిప్ బామ్స్ కానీ నేనైతే దీనిలో స్టోర్ చేస్తాను. బాను 10 సార్లు తీసి 10 సార్లు అయితే యూజ్ చేస్తూ ఉండిద్ది, పొగొడతా ఉండిద్ది. నెయిల్ పాలిష్ కూడా తీసి ఆడుతూ ఉండిద్ది. ఇంకా ఇది వచ్చేసి మ్యాక్సిమం సరిపోయేట్టు ఒక 10-15 నెయిల్ పాలిషెస్ సరిపోయేట్టు అయితే ఇచ్చాడు. బాగుంది ఇది కూడా. కాకపోతే ఇది కొంచెం హైట్లో ఇచ్చుంటే పిల్లలకి అలా అందకుండా ఉండేది. కింద ఉండడం వల్ల కొంచెం పిల్లలకైతే అందుతుంది. ఇంకా దాని నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి నేను ఇలా పసుపులో అంటే పసుపు మనం ఎప్పుడుకో ఒకసారి కదా, ఇయర్కి ఒకసారి కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బూజు అనేది అంటే ఏం పాడకుండా ఉంటుందని చెప్పేసి పసుపు పచ్చళ్ళు అలాంటివి అయితే దానిలో అయితే స్టోర్ చేస్తా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి వెజిటేబుల్ బాక్స్ అనమాట. వెజిటేబుల్ బాక్స్ కూడా నేను ఈ బాక్సెస్ కూడా మీషో నుంచి అయితే తీసుకున్నా. ఇది ఎవరైనా షార్ట్ వీడియో చూడకపోతే షార్ట్ వీడియో అయితే చూసేసేయండి. అండ్ లింక్ కోసం లింక్ అని కామెంట్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్స్లో కూడా ఆ లింక్ అయితే ఇస్తాను. ఇంకా ఈ జిప్లాక్ బాక్సెస్తో పాటు జిప్లాక్ కవర్స్ కూడా వచ్చినాయి. సంథింగ్ 315 రూపీస్ ఎంతో పడినాయి. ఇక్కడ వెజిటేబుల్ బాక్స్ కూడా చాలా అంటే చాలా పెద్దది. ఎన్ని అంటే ఈ బాక్సెస్ మ్యాక్సిమం ఒకదాని మీద ఒకటి పడితే 3 బాక్సెస్ పడతాయి ఒకే దాంట్లో. ఇంకా ఇది వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ 2 స్టోర్ చేసుకోవచ్చు. ఏవి ఎక్కువ ఉంటే అవి స్టోర్ చేసుకోవచ్చు. మేము కింద అయితే వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి వెజిటేబుల్స్ అయితే స్టోర్ చేసుకుంటాం ఎక్కువ. ఇంక ఇక్కడ వచ్చేసి మనం కింద వెజిటేబుల్స్ పెట్టినప్పుడు వెజిటేబుల్స్ వైపు, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ వైపు అయితే దీన్ని అయితే ఇంకా టర్న్ చేయాలి. ఇంక వెజిటేబుల్స్ కాబట్టి వెజిటేబుల్స్లో అయితే టర్న్ చేశాను. ఇక్కడ కొంచెం అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం వల్ల కొంచెం స్వెట్ అయితే వస్తుంది, అంటే వాటర్ అయితే వస్తుంది వాటరీగా. అందుకే అక్కడ నేమ్ అయితే కనిపించట్లా. ఇది వచ్చేసి ఫ్రూట్ బాక్స్ అనమాట. ఫ్రూట్ బాక్స్ కూడా చాలా పెద్దది. ఇది డస్క్లా ఉంటుంది. మనం అంటే ఇలా బయటికి లాక్కొని పని అయిన తర్వాత లోపలికి అయితే తోసేసేయచ్చు. ఫ్రూట్స్ కూడా చాలా అయితే పడతాయి. ఇంకా అసలు ఇది కూడా ఫ్రూట్ బాక్స్, మెయిన్ ఫ్రూట్ బాక్స్ కూడా అంటే థర్డ్ మెయిన్ అట్రాక్షన్ ఫ్రూట్ బాక్స్ అయితే అనుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఐస్ బాక్స్ అనమాట. ఐస్ బాక్స్ మేము అసలు యూజ్ చేయము. ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తే ఏంటంటే బాను ఇంకా ఐస్ క్యూబ్స్ అడుగుతూనే ఉంటుంది, ఐస్ క్యూబ్సే తింటుందని చెప్పేసి ఐస్ క్యూబ్స్ అయితే యూజ్ చేయము. ఇది కూడా నేను ఒక మినీ బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇట్లా ఐస్ పైన వాటర్ అయితే పోసి మనం లోపల పెట్టేస్తే ఇట్లా పక్కకి టర్న్ చేస్తే ఐస్ క్యూబ్స్ అనేది కింద బాక్స్లో అయితే పడతాయి. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా చేసినా ఇంక ఈ పై దానిలో అయితే స్టోర్ చేసుకుంటాము. ఇంకా ఎగ్స్ అయితే ఎగ్స్ ఉన్నప్పుడు ఇంకా ఎగ్స్ అయితే దీనిలో అయితే స్టోర్ చేస్తా. ఇంకా బూస్ట్ బాక్స్ అదంతా అయితే దానిలో స్టోర్ చేసుకుంటాం. ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరి చిప్పలు అవి ఉంటాయి కదా, ఇంకా అవి అయితే ఈ ర్యాక్లో స్టోర్ చేస్తాయి. ఇంకా బ్యాటర్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా అలాంటివి ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఓన్లీ మిల్క్, ఇంకా కర్డ్ అవన్నీ అయితే అదే పాలు పెరుగు అలాంటివి అయితే పైన అయితే యూజ్ చేస్తాను. అన్నిటికీ నేను మ్యాట్స్ అయితే వేస్తాను, అంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. ఇంకా పైన వచ్చేసి అంత అంటే పర్టికులర్గా చూపించలేదు, అది దేవుడి సామాన్లు ఉంటాయి అందుకే ఇంకా అని చెప్పి చూపించలేదు. అది అసలు మిల్క్ అవి అయితే యూజ్ చేసుకునేది. ఇంకా అత్తే వాటిలో దేవుడి సామాన్లు అవి అయితే పెట్టుకుంటారు. ఇంకా లైట్ అయితే కింద ఫ్రిడ్జ్కి కూడా సపరేట్ ఉంటుందని చెప్పాను కదా, ఇది కొంచెం ఉండి ఫ్రిడ్జ్ కూడా అయితే సపరేట్ ఉంది. ఇంకా ఇక్కడ కూల్ వాటర్ అయితే ఇట్లా అయితే వచ్చేస్తాయి, కొంచెం సన్నగా వస్తాయి, కాకపోతే వాటర్ అయితే కూల్ అయితే బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.